మహిళలకు ఆసరాగా ఉండేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం గ్రామం రైతు సేవా కేంద్రం భవనంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందులో పెట్టమన్నారు కదా సార్, అక్కడ కాలేజీలో పెట్టాను సార్. కాలేజీలో 10 పెట్టుకున్నాను, అంటే 10 లక్షలది. 10 లక్షలు ఈడీ వచ్చిన 3 లక్షలు ఇమీడియట్ గా మొదలెట్టి లేడీస్ కదా ఇబ్బంది ఉంటుంది. ఇమీడియట్ గా అంటే ఆటోలో చేస్తూ మాట్లాడండి. అకౌంట్ ఇక్కడ ఉన్నాయి, మీ ఊళ్ళో ఉన్నాయి ఉద్దేశం చూడాలి. లిస్ట్ ఉన్నాయి, చెప్పలేను. ఆల్రెడీ ఉన్నాయి, కట్టింగ్ లేదంటే వేరే ఊరి దగ్గర పట్టుకుని కట్టింగ్. ఊళ్ళో ట్యాక్స్ వచ్చేసాయి, వాటి రిక్వైర్మెంట్ లేదు, అది మార్చుకోవచ్చు మనం. దేవర ఖాళీగా ఉంది, అంటే ఆల్రెడీ ట్యాక్స్ కానీ ఖాళీగా ఉంటుంది. ఇంకా ఎక్కడ అవసరం చెప్పండి, ఏంటి ప్రాసెస్? చెప్తారు మీరు లేడీస్ మావి కాదు, మావి చేయరా అన్ని నేర్పాలి. ఓన్లీ ముందు లేడీస్ నేర్పండి, అన్ని రావు కానీ లేడీస్ పూర్తిగా నేర్పాలి. 3 నెలల్లో ఏమేమి నేర్పేయగలరు? డ్రెస్సులు నేర్పగలరు, బ్లౌజులు నేర్పగలరు, ఇంకేమో నేర్పగలరు. అంటే 3 నెలల టైం ఉంది. 3 నెలల టైంకి అయ్యాక సర్టిఫికేట్ ఇస్తాం మనం. 2 ఒక మిషన్ ఫ్రీగా ఇస్తాం మనం. 90 రోజుల్లో 70% అటెండెన్స్ ఉండాలా? చెప్పారు అందరికీ. మీరు 70% అటెండెన్స్ లేకపోతే మీకు సర్టిఫికేట్ మిషన్ కూడా రాదు. అంటే మీరు 100 రోజులు 90 రోజుల్లోనూ 70% అటెండ్ అవ్వాలి అటెండెన్స్. మీకు సర్టిఫికేట్ ఉపయోగపడితే మీకు మిషన్ ఫ్రీగా వస్తుంది. మరి టైమింగ్స్ ప్రకారం ఉంటారో నేర్చుకోవాలి. మీరు బాగా, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు అందరూ, దానికి తగ్గ విధంగా ట్రైన్ చేయాలి. మీరు ఎక్కడ ఎవరమ్మా? మీరు కాలర్స్పల్లి. ఇదివరకు చెప్పారా? సెంటర్లో అనుభవం ఉందా? ఇంటి దగ్గర చెప్పారు. ఎలాగా సెంటర్లు పెట్టుకుంటే ట్రైనింగ్ ఏమేమిలా బాగా కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలా సులువుగా అర్థమవుతుందో ఒకరు చూసి మిగతా వాళ్ళందరూ నేర్చుకునేలా ఉండాలి. బాగా డిస్ప్లే అది చేయించి బాగా నేర్పాలి. నా ఎంపీడీసీగా గోల్ కాదు, బాగుంది జాబ్ రికమెండేషన్ జాబ్. మీకు బాగా 344 మంది నేర్పాల్సిందంటే ఎంత గొప్ప విషయం. మరి చిన్న విషయం కాదు. 144 మందికి నేర్పమండి. జాగ్రత్తగా కష్టపడి నేర్పాలి. 2 షిఫ్ట్లు, మార్నింగ్ ఒక షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్. అది కాక మీకు పని అయిపోయాక జాబ్ వర్క్ కూడా వస్తుంది. అంటే ట్రైనింగ్ ఇచ్చేసి మిషన్ ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేసి ఊరుకోవడం కాదు. మీ అందరికీ పనుండిలా కూడా పురమాయించాలని. జాబ్ వర్క్ ఏదైనా డిఎన్డీ ద్వారా ఏదైనా పిల్లల బట్టలు కుట్టడం కానీ, లేదా పెద్ద పెద్ద కంపెనీలో యూనిఫామ్స్ పిల్లలు చేస్తారు. స్కూల్ పిల్లలు మీ క్లాత్ ఇచ్చుకుంటేసారి చేసుకుని అలా మీరు బాగా ట్రైనింగ్ అయితే మీకు వేరే పెద్ద కంపెనీలు కూడా, కార్పెట్ కంపెనీలు కూడా ట్రైనింగ్ వచ్చి రెడీమేడ్ వస్తున్నాయి, డిజైన్ తడవన్నాం. ఇందులో బాగా ఎక్కువ ఎవరు బాగా నేర్చుకోగలరో ఆన్ సెలెక్ట్ చేసుకుంటారు. సగం వచ్చిన సెలెక్ట్ చేసుకోండి. మరి మీరు ఏదో సగం నేర్చుకోకుండా పూర్తిగా నేర్చుకోవాలి, కొంచెం కష్టపడి నేర్చుకోవాలి. అందులో అంటే చెప్పింది కొంత ఉంటుంది, 5%. మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది 90% ఉంటుంది. 5-10% మేము చెప్తారు. మీ ప్రాక్టీస్ వల్ల మిగతా 90% వస్తుంది. నేర్చుకుంటారా? అందులోనే విచ్చొచ్చే మంచిదేనా? ఏదో పని వచ్చినట్టే కదా మనకి. ఎవరి మీద ఆధారపడి మీ పనులు మీరు అని చేసుకోగలుగుతారు, మాకు కావాల్సిన చేసి పెట్టగలుగుతారు. ఇంటికాడ దానికి సంతోషం అందరికీ. మరి మిషన్